మీరు అమెరికాలో ఆస్టిన్లో ఉంటే ఈ ప్లేస్ని తప్పనిసరిగా చూడవచ్చు. అలాగని ఇండియాలో రిజర్వాయర్ పక్కన ఏదైనా వాటర్ ఉంటే ఇట్లాంటి కాఫీ షాప్స్ తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. మంచి చాలా చాలా బాగుంది అంబియన్స్. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఇలాంటి కాఫీ షాప్స్ చాలా ఉపయోగపడతాయి. వాటర్ ఉండటం వల్ల బోటింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. రైడ్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు. మన ఇండియాలో చాలా చాలా ప్లేసుల్లో వాటర్ సౌకర్యం ఉంటుంది. వాళ్ళు అన్ని చోట ఇలాంటివి ఏర్పాటు చేయవచ్చు. వాటర్ ఆగి ఉంటుంది కదా, ఆ వాటర్ బ్రాంచెస్ సైడ్న ఈ కాఫీ షాప్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సౌత్ ఆస్టిన్లో ఉన్న ఒక ప్లేస్. ఒక 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి, పార్కింగ్ లాట్ ఉంది, ఈవెంట్స్ చేసుకోవడానికి ఉంది, ప్రైవేట్ డెక్ ఉంది, వాటర్లో వైట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ మూవీస్ ప్లే చేస్తారు, లైవ్ మ్యూజిక్ ఉంటుంది, బోట్స్ రెంట్కి తీసుకొని వెళ్ళచ్చు. ఇలా చాలా చాలా రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ బెంచెస్ ఉన్నాయి కదా, ఆ బెంచెస్ మీద మనము ల్యాప్టాప్స్ అవి వెళ్ళి కూర్చొని గంటలు కూర్చొని పని చేసుకుంటూ పక్కన వాటర్. ఈ చెట్టును చూసినప్పుడు మాకు చాలా వెరైటీగా ఉంది, ఒక వింతగా ఉంది అనిపించింది. ఎలా వచ్చిందబ్బా వైట్ కలర్లో చెట్టు అనుకున్నాము. నేను ఊరుకుంటానా పోయి దగ్గరికి వెళ్ళి అసలు ఎట్లా తీశారు, ఎట్లా ఈ చెట్టు వచ్చింది అంటే అబ్జర్వ్ చేస్తే అదిగో చూడండి అక్కడ ఏదో కట్టింగ్ ఉన్నట్లు అనిపించింది. అంటే అప్పుడు అర్థమైంది ఏదో ఆర్టిఫిషియల్ లాగా ఉందని. సో పైకి వెళ్ళి చూశాను, కిందకి వెళ్ళి చూశాను, అసలు భూమిలోంచి వచ్చిందా లేదో చూశాను. నందు నమ్మలేదు. నేను అందుకోసం బాటం గడ వెళ్ళి చూపించాను అన్నమాట. చూడండి ఇలాంటి ఆర్టిఫిషియల్ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి కస్టమర్స్ వచ్చేలాగా చేసుకుంటున్నారు. వేరేగా వెళ్ళి అబ్జర్వ్ చేశాను అనమాట. మనం వెళ్తుంది కాఫీ షాప్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక కాఫీ మగ్గుని పెట్టేసి దానికి లైటింగ్ పెట్టారు. చూడటానికి చాలా బాగుంది అండ్ యాంబియన్స్ కూడా బాగుంది. ఆస్టిన్ అని అలా ఎంట్రన్స్లో అది కలర్గా పెట్టారు. దీంట్లోకి ఏంటంటే ఇక్కడ దాన్ని హోటల్ ఈ కాఫీ షాప్ పక్కన ఇట్లా నీట్గా ఏర్పాటు చేశారు. యాంబియన్స్ కూర్చొని చైర్లు అని చూడండి. అక్కడ ఇక్కడ ఏదో ఈవెంట్ జరిగింది, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఆ రోజు. లైక్ గర్ల్స్ బాయ్స్ అందరూ ఏదో సెలబ్రేట్ చేస్తున్నారు. మరి కాలేజ్ ఈవెంట్ ఏమో తెలీదు. ఇప్పుడు మోర్ చూస్తుంది ప్రైవేట్ డెక్, దానికి ఎంట్రీ మాత్రం పే చేయాలి. ఇక్కడ దీన్ని ఆ వాటర్ నది ఒడ్డునే ఒక రెస్టారెంట్ లాగా ఉన్నది. ఆ రెస్టారెంట్లో నేను గమనించింది కొన్ని ఉన్నవి. అదేంటంటే నేను చూపిస్తాను అది వచ్చినప్పుడు. చపాతీలు వేయటానికి మనం ఏం చేస్తారంటే ఒక రొటేట్ చేసేది ఉందన్నమాట. ఆ రొటేట్ చేసి దాని మీద ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మా వర్కర్ కష్టపడకుండా వచ్చేది చేస్తుంది అనమాట. ఈ పర్టిక్యులర్ స్పాట్ చూస్తే కొంచెం గోవా వైబ్స్ వచ్చాయి. ఒక ఫ్యూ మినిట్స్ గోవాలో ఉన్నట్లు అనిపించింది. అవును, కరెక్ట్, నాకు కూడా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే లిక్కర్ బిలో 18 years కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వరండి. లిక్కర్ ఎవరైనా కొనుక్కోవచ్చు, తాగొచ్చు. అంటే మందు ఎవరైనా కొనుక్కోవచ్చు. కానీ బిలో 18 years ఉంటే కనుక వాళ్ళకి ఇస్తే ఫ్రాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ రకరకాల లిక్కర్లు ఉన్నాయండి. ఎవరికైనా వాటర్ ఫోబియా ఉంటే కార్నర్స్లోకి వెళ్ళి కూర్చోకండి, చాలా డీప్ ఉంది వాటర్. అంటే కొంతమందికి భయం వేస్తుంది వాటర్ చూస్తే, నా అలాంటి వాళ్ళకి. అవునా? ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఉయ్యాళ్ళు కూడా పెట్టారు. మా అమ్మాయి ఎక్కి చూపిస్తుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసము ఉయ్యాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, ఊగొచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఇంకోటి గమనించాను నందు, అక్కడ ప్రైవేట్ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం బుక్ చేసుకొని 50 మంది అలా బుక్ చేసుకొని అక్కడ మనం ఫంక్షన్స్ బర్త్డేలు చేసుకోవచ్చు అనమాట. అవునా? నిజమా? యా, అవును. మేబీ ఎక్స్పెన్సివ్ అన్న బాగా, కానీ చాలామంది వచ్చారన్నమాట. నేను ఇక్కడ ఫ్యాన్స్ చూడండి, వెరైటీ ఫ్యాన్స్ ఉన్నాయి. అమెరికాలో తెలుసా, మోర్ దెన్ 5 members ఉంటే 18% ఎక్స్ట్రా పే చేయాలి. అవునబ్బా, అది పెద్ద. మేము ఏం చేస్తాం తెలుసా, కొన్నిసార్లు మేము ఇద్దరికి వెళ్తే వాళ్ళు కొంచెం ఒక టేబుల్లో, మేము ఒకటి కొంచెం టేబుల్లో కూర్చొని 80% టిప్ పడకుండా చూసుకుంటాము. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, కొంచెం మిడిల్ క్లాస్ ఆలోచనలు గ్యారంటీగా ఉంటాయి.
ఇది రెస్టారెంట్ చాలా బాగుంది. దీన్ని నేను గమనించింది ఏంటంటే ఇది షిప్ పక్కన కదా, అందువల్ల షిప్ బొమ్మలు పెట్టారు. అండ్ షిప్లో ఏమైతే మనం వాడతామో అవన్నీ వస్తువులన్నీ ఒకటొకటి అక్కడ పక్క డెకరేటెడ్ పీసెస్ లాగా పెట్టారన్నమాట. అందులో కాదు, నెక్స్ట్ వచ్చే రెస్టారెంట్లో. అవును అవును. నేను మీరు అడగచ్చు నేను పర్మిషన్ తీసుకొని చేశానా, పర్మిషన్ తీసుకోకుండా చేశానని. యాక్చువల్గా వీడియోస్ ఏమన్నా చేస్తుంటే హోటల్లో నేను అడుగుతానమాట, పర్మిషన్ తీసుకునే చేస్తానమాట. మాకు గార్డ్ ఉంది, మా అమ్మాయి అందరి ముందర అడిగితే నువ్వు తీసావా పర్మిషన్ తీసుకున్నావా అని. అందువల్ల నేను ముందరనే అడిగి తీసుకుంటానమాట ఈ రెస్టారెంట్లో అనమాట. ఇది మొత్తం ఒక బోట్ లోపల ఉన్నట్లుంది. అవి కోకోనట్ ట్రీస్, యాంకర్, అండ్ బోట్ లోపల ఏమేమి మనము రియల్గా చూస్తాము, రోప్స్ కానీ లేకపోతే ఆ కిచెన్ కానీ అంతా ఒక ఇన్సైడ్ ఆఫ్ ద బోట్ ఎలా ఉంటుందో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఫ్యాన్స్ కూడా వెరైటీగా ఉన్నాయి చూడండి. అక్కడ బయట నుంచి ఫ్యాన్స్ కానీ, అక్కడ చెట్లు ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. బట్ నేను లైఫ్ సేవింగ్ బోట్స్ చూడండి, సబ్స్క్రైబర్లకు చూపించాలని దగ్గరికి తీసి చూపించాను అనమాట. అక్కడ నేను మా పనిచేసే వాళ్ళని అడిగాను అనమాట, కుకింగ్ కూడా చూపిస్తాను అని. వాళ్ళు మేనేజర్ పర్మిషన్ తీసుకెళ్ళి చూపించాలన్నారు. నా దగ్గర టైం తక్కువ ఉంది ఇప్పుడు. యాక్చువల్గా నేను రెస్ట్ రూమ్ చూపిద్దామని వెళ్ళాను, కానీ రెస్ట్ రూమ్ కూడా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. లోపల అన్నీ బొంగులతో పెట్టడము, అలాగా కొంచెం క్రియేటివిటీ తయారు చేస్తున్నారు ఇక్కడ. నేను గమనించింది రెస్ట్ రూమ్లో కూడా కొంచెం క్రియేటివిటీ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది, చిన్న చిన్న సావనీర్స్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఆ రెస్టారెంట్ పేరు ఉంటుంది, టెక్సస్ కానీ ఆస్టిన్ నేమ్ కానీ ఉంటుంది. ఎక్కడ పైన ఇలా చేస్తున్నారు నందు. కోకోకోలా షాప్కి వెళ్ళాం కదా, కోకోకోలా వాళ్ళు కీ చైన్స్ అలా పెడుతున్నారండి. అది ఒక ఇన్సైడ్ బిజినెస్, ఇంకో రకాల బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఎక్కడికి పోయినా వాళ్ళ కీ చైన్లు ఫ్రిడ్జ్ మీద పెట్టే వాయి కానీ, ఫ్రిడ్జ్ మీద పెట్టే అయస్కాంతాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసుకోవడం కానీ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉండిద్ది అంటావా? నార్మల్ ప్రైసే ఉంది. కాఫీస్ అవన్నీ, కాఫీ తీసుకున్నాము, సోడా తీసుకున్నాము, కేక్ తీసుకున్నాము. సో నార్మల్ బయట ఎలా ఉంటుందో ప్రైస్ అలానే ఉంది. ఎంట్రీ కూడా ఫ్రీయే, అదర్వైజ్ ఇట్స్ నాట్ అ పార్టీ. ఎంట్రీ కూడా ఫ్రీయే. అండ్ మీరు ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళి తినచ్చు అక్కడ. ఇది చపాతీలు ఇక్కడ తయారు చేస్తుంది తను, అది వచ్చి వేస్తుంది కదా, అది రొటేట్ అవుతుంది చూసారా. దానివల్ల నేను శ్రమ అక్కడ వేయటం ఈజీ అవుతుంది, అలా లాగేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. అదే నేను ఇందాక చెప్పిన చపాతీలు, టార్టియాస్ అంటారు వాటిని, చపాతీలు అంటారు. అవునా, ఓకే. ఈ అమ్మాయి మనకి ఫోన్ చేస్తుంది అనమాట. మన సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్తున్నారు వాళ్ళు. నేను అడిగాను చెప్పమని. ఇంతకీ ఒక 3-4 hours హ్యాపీ కూర్చొని స్పెండ్ చేయొచ్చు. మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, అంటే జస్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా వెళ్ళిపోవచ్చు. మనం ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని స్పెండ్ చేయొచ్చు. 2-3 ఫ్యామిలీస్ వెళ్ళి గెట్ టుగెదర్ లాగా. అండ్ ఇక్కడ మోర్ దాన్ 5 ఉన్నా దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ బికాస్ వీఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్. ఇంకొకటి ఏంటో తెలుసా, అక్కడ బోట్స్ కూడా రెంట్కి తీసుకొని ఆ రిజర్వాయర్లోకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మంత్ మొత్తం జరిగే ఈవెంట్స్ని ముందే పెడతారు. సో వీక్లీ 2 days మూవీస్ ప్లే చేస్తారు. ఒక్క నిమిషం, ఇవి ఉన్నది చూసారు అక్కడ కాఫీ షాప్ అనమాట. ఇప్పుడు మనం బీన్స్ కొని అక్కడ చూపిస్తాను నాకు ఇప్పుడు 1 minute. ఫ్రెష్లీ గ్రౌండెడ్ మనం కొనుక్కొని కాఫీ చేసుకో. అక్కడ బయట షాప్లో ఉందన్నమాట. గింజలన్నీ కొనుక్కొని మనం తీసుకొచ్చుకొని దీని ద్వారా చేయించుకొని వచ్చిన పొడితో చేయించుకొని మన ఇంటికి ప్యాక్ చేసుకెళ్ళచ్చు అనమాట. అది కాఫీ పొడిని అందరూ చూడండి ల్యాప్టాప్లు తీసుకొచ్చుకొని కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. ఆఫీస్ పని అని చేస్తున్నారు కొంతమంది ఆఫీసులకు వెళ్ళకుండా ఇక్కడ వచ్చి కూర్చొని కంటిన్యూ అంటే క్లోజ్గా అబ్జర్వ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఇక్కడే కూర్చొని పని చేస్తూ ఉంటారు అనమాట. నెట్వర్క్ బాగానే ఉంటే ఇక్కడే కూర్చొని పని చేస్తారు. కాఫీ వరల్డ్ అనమాట. వైఫై పాస్వర్డ్ అవి కూడా ఫ్రీగానే డిస్ప్లే చేస్తారు. ఇది గిఫ్ట్ షాప్. ఇందాక చెప్పాం కదా, కాఫీ కప్పులు, నెక్స్ట్ టీషర్ట్స్. ఈ షాప్ పేరు మీద ఇందుకు ఈ షాప్ పేరు ఏంటి? మొజాక్స్ కాఫీ. మొజాక్స్. గ్యారెంటీగా వెళ్ళొచ్చు.
డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. నేను యాక్చువల్లీ కేక్స్ కూడా మన సబ్స్క్రైబర్లకి నీట్గా కనిపించాలని దగ్గరికి చూపించాను. ఎలా కనిపిస్తున్నాయేమో ట్రై చేస్తున్నాను నేను అమెరికా కంటెంట్ని మన సబ్స్క్రైబర్లకి చూపించాలని నా ప్రయత్నం అనమాట. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని అమెరికా ఎలా ఉంటుంది, అమెరికాలో ఎలా ఉంటారు ఏంటి చూడాలని. దానివల్ల నాలెడ్జ్ షేర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఫుడ్ హ్యాండ్లింగ్ అలా సీరియస్గా మెయింటైన్ చేస్తారు. ఫ్యూ అవర్స్కి మాత్రమే దాన్ని మెయింటైన్ చేస్తారు అనుకుంటా, కరెక్ట్ టెంపరేచర్లో పెట్టి అలా. నీకు తెలుసా ఫుడ్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళకి సర్టిఫికేషన్ ఉండాలి. వాళ్ళు సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉండాలి. హోటల్లో కూర్చొని జస్ట్ ఎవరంటే వాళ్ళు చేసుకోవాలంటే ఒప్పుకోరన్నమాట. వాళ్ళకి టెక్సస్ మేము ఉండేది టెక్సస్. నేను ఇందాక చెప్పాను బీన్స్ అమ్ముతున్నారని, ఇక కాఫీ గింజలు ఇవే. ఇక్కడ ఈ ఒక ట్రీ ఉందండి, వేప చెట్టు లాంటిది. దానికి నీట్గా లైటింగ్ వేశారు. లైటింగ్ వేసి అందంగా తయారు చేశారు. చూడటానికి మాకైతే నచ్చింది. నందు అంటుంది వైర్లు కనిపించట్లేదు, మన ఇండియాలో అయితే వైర్లు కనిపిస్తున్నాయి అంటుంది. నాకు కూడా ఈ మధ్య ఈ కల్చర్ ఇండియాలో ఉందని కనిపిస్తుంది. లేదు అని ఎవరైనా ఉంటే నాకు ఈ కామెంట్లో చెప్పండి. ఇట్లాంటి వైరింగ్ ఇండియాలో చేస్తున్నారని నా అభిప్రాయము. లేదంటున్నారు మా వైఫ్. ఒకసారి మీరు ఉందనుకుంటే ఉందని చెప్పండి. ఇక్కడ ఏంటంటే అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎవరు యూజ్ చేసిన టేబుల్ వాళ్ళే క్లీన్ చేసేసుకొని వెళ్తారు. అవును, అది క్లీన్ చేయడానికి ఎవరో రారు. అవును, కరెక్ట్. మనం యూజ్ చేసిన టేబుల్ అంతా మనమే, లైక్ మనం ఫుడ్ క్యారీ చేసామనుకోండి, పేపర్ ప్లేట్స్ కానీ, టిష్యూస్ కానీ, వాటర్ బాటిల్స్. నేను ఒక ఇంపార్టెంట్ పదం చెప్పాలనుకున్నాను. ఇది ఇప్పుడు ఈ బోట్స్ ఇక్కడ పెట్టారన్నమాట. ఈ బోట్ని మనం రెంట్కి తీసుకొని, అక్కడ బోట్లను రెంట్ తీసుకొని మనము అక్కడంతా వాటర్లో అంతా తిరగచ్చు అనమాట. నాకు బలంగా నమ్మకం ఉంది మనము ఇలాంటి రిజర్వాయర్స్, ఎస్పెషల్లీ మా అద్దెంకులు అయితే గుల్కమ్మ రిజర్వాయర్ ఉంది, అక్కడ ఇంత వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు ఇలాంటి బోట్స్ పెడితే జనాలు గ్యారెంటీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఒకరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఒక 10 మందికి రిఫ్రెష్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మన స్టేట్కి డెవలప్మెంట్ డబ్బులు వస్తాయి అనేది ఇదిగో బోట్లు. కొంతమంది ఇంటి నుంచి కూడా కొనుక్కొచ్చుకొని వాళ్ళ బోట్స్ అక్కడ పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఈ ఫీచరు. మన దేశంలో కూడా, మన స్టేట్లో కూడా రావాలి. మీరు వీడియోని ఇక్కడ దాకా చూసారంటే గ్యారెంటీగా ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లే. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను యూఎస్లో ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్ని ఇండియాలో వాళ్ళకి తెలియజేస్తాను.